నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. డివిజన్ బాటలో మేయర్ మొహంకాళి స్వామి ఘనంగా ప్రారంభమైన ఆశీర్వాద మహోత్సవం. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు, బీఫర్రాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, అధికారులు చేస్తున్న ప్రయత్నానికి ప్రజల సహకారం అందించాలని రామగుండం మేయర్ మొహంకాళి స్వామి అన్నారు. వార్డు సందర్శనలో భాగంగా ఈరోజు 38వ డివిజన్ మల్లికార్జున నగర్లో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య స్థానిక కార్పొరేటర్ నెలకంటి రాముతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. కాగా ఈ సందర్భంగా 38వ డివిజన్ పరిధిలోని మేజర్ నాలా పూడికెత్తీత పనులను మేయర్ పర్యవేక్షించారు. రహదారికి ఇరువైపులా పెరిగిన పిచ్చి చెట్లు, పొదలు, గుబురు తొలగించారు. పెద్ద చెట్ల కొమ్మలు కత్తిరించారు. దీంతో ఇరుగ్గా ఉన్న రహదారి గతంతో పోలిస్తే విశాలంగా మారిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలతో పాటు అంగన్వాడీ భవనానికి కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫారంను కూడా పక్కకు తరలించారని ట్రాన్స్కో అధికారులను మేయర్ ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన పొట్టి స్తంభాలను తొలగించి వాటి స్థానంలో పొడవైన కొత్త స్తంభాలు వేయాలని కూడా ఆదేశించారు. మేజర్ నాలాలో పూడిక తొలగించడానికి వాహనాలు దిగడానికి వీలుగా అక్కడక్కడ ర్యాంపులు కూడా ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను మేయర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, అధికారులు ఉన్నారు. గత 10-15 సంవత్సరాల నుండి ఒక్కరోజు కూడా ఆ నాలాలో ఒక మిషన్ దించి ఒక్కరోజు కూడా పనిచేసిన సందర్భాలు లేవు. గత పాలకులు కావచ్చు, గత కాంట్రాక్టర్లు కావచ్చు, దాదాపుగా ఇప్పటికే ఈ 10-15 సంవత్సరాలలో ఒక 10 కోట్ల రూపాయలు సిల్టు తీస్తామని చెప్పేసి కేవలం సిల్టు కోసం టెండర్లు కాల్ఫర్ చేసి డబ్బులు దండుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు. దీనికి అంతటికి కారణం అప్పుడున్న పొలిటికల్ లీడర్స్. ఏదైతే రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయ కోసం డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈరోజు టెండర్లు పెట్టేసి కోట్ల రూపాయలు దండుకున్నారు. కానీ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా కరప్షన్ జరగద్దు అని చెప్పేసి వారి ఏదైతే సూచన చేసినారో దాని ప్రకారం ఈరోజు ఈ కోట్ల రూపాయల టెండర్లు కాల్ఫర్ చేయకుండా కేవలం మున్సిపాలిటీకి సంబంధించిన మెషినరీ, మున్సిపాలిటీకి సంబంధించిన మ్యాన్ పవర్ ఉపయోగించి ఈరోజు అధికారులందరూ కూడా ఒక చిత్తశుద్ధితోటి ఖచ్చితంగా మేము ఈ గ్రామంలో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో పనిచేస్తాం. ఆ పనిచేసిన సమయంలో కూడా మేము ఆ ప్రాంతంలో బ్రహ్మాండంగా అభివృద్ధిలో మేము భాగస్వాములమైనాం. అప్పుడున్న మేయర్ కావచ్చు, అప్పుడున్న ఎమ్మెల్యే గారితో కావచ్చు, అప్పుడున్న కార్పొరేటర్లు అందరితోటి మమేకమై ఆ ప్రాంతంలో మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాము. భవిష్యత్తులో ఇంకా కొత్తగా పనులు నేర్చుకోవచ్చాలా అనే ఆలోచనతోటి ఈ రోజున్న ప్రతి అధికారి కూడా పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా మంది అధికారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, 2 సంవత్సరాలు పనిచేసి మాకెందుకు లే ఈ ఊరు కోసం అని అనుకుంటారు. కానీ ఈరోజు అధికారులందరూ కూడా ఒక చిత్తశుద్ధితోటి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పనిచేసినప్పుడు మనం ఆ ప్రాంత ప్రజలకు సేవ చేయవలసిన అవసరం మన మీద ఉన్నది, బాధ్యత మన మీద ఉన్నది అనేది ఈరోజు అధికారులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలు కూడా ఈరోజు 38వ డివిజన్కి వచ్చి ఇక్కడ కనీసం అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఉన్నది. సోదరుడు రాము ఇవన్నీ కూడా పనులు చేపట్టాలని చెప్పిన వెంటనే కూడా ఇక్కడున్న ప్రజలందరూ కూడా సహకారం అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు డెవలప్మెంట్ ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు, మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కలిసి చేస్తూ ఉన్నదో మేమందరం కూడా భాగస్వాములం అవుతాం. ఈ ఊరు డెవలప్లో మేము కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములం అవుతామని చెప్పేసి వారందరూ కూడా కోఆపరేట్ చేసుకున్నందుకు ఈ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లనే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లో ఉన్న మహిళా సోదరి మనలందరికీ కూడా నమస్కారాలు చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా గతంలో జరిగిన సమస్యలు కానీ గతంలో జరిగిన వ్యవహారం కానీ అంతా ఇడిచిపెట్టండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని 60 మంది కార్పొరేటర్లు అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రంగా ఉంచాలి, స్వచ్ఛ రామగుండం చేయాలి, తెలంగాణలో రామగుండానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలనే లక్ష్యంతో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9-10 రోజుకు 18 గంటలు పనిచేసి కేవలం ప్రజా సమస్యలు క్లియర్ చేయాలి, ప్రజలకున్న సమస్యలన్నింటినీ దూరం చేయాలనే ఆలోచనతోటి ముందుకు వస్తా ఉన్నాం. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. గోదావరిఖని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా పరలోక ఆశీర్వాద మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో సుమధురమైన గీతాలు, ఆత్మీయ ఆరాధన ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. హైదరాబాద్కు చెందిన అంతర్జాతీయ వర్తమానికుడు పాస్టర్ కర్ణబాబు దైవ వర్తమానాన్ని అందించారు. ప్రజలందరూ సత్యాన్ని తెలుసుకోవాలని, ఐక్యంగా ఉండాలని, దేవుడు ప్రజలను ఆశీర్వదించడానికి భూమిపైకి వచ్చాడని, శాంతి, ప్రేమ, ఐక్యత గురించి అనేక ఆత్మీయ విషయాలను తెలియజేశారు. అలాగే ఆఖరి రోజున బ్రదర్ అనిల్ కుమార్ వర్తమానికుగా పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ డినామినేషన్ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ ఎం మైపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ పి డిలైట్ నతానల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కె దాస్, జాయింట్ సెక్రటరీ జె ప్రహర్షి, ట్రెజరర్ ఈ థామస్ బాబు, కోఆర్డినేటర్లు ఆర్ జిమ్మి బాబు, వి శ్రీనివాస్, ప్రోగ్రామ్ కన్వీనర్ డాక్టర్ కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం కక్కిన రేవంత్ రెడ్డి పీసీ ఘోష్ నివేదిక చెల్లదని, హైకోర్టు తీర్పుతోనైనా చిల్లర మాటలు మానుకోవాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేయలేదని హైకోర్టు చెప్పినందున ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్లో కార్పొరేటర్ మేకల సమ్మయ్య, గోపు ఐలే యాదవ్, మూల విజయారెడ్డి, బొడ్డు రవీందర్, మారుతి, కవిత సరోజిని, కల్వచర్ల కృష్ణవేణి, అచ్చ వేణు, గుర్రం పద్మ, బకుల, జక్కుల తిరుపతి, నీరెడ్డి శ్రీనివాస్, తిమోతి తదితరులు ఉన్నారు. మరి రైతాంగానికి ఏం కావాలి? రైతాంగానికి నీరు కావాలి, కరెంటు కావాలి, వాళ్ళు మరి సాగు చేసుకోవడానికి డబ్బులు కావాలి. ఆ విధంగా ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు వినూతమైన ఈ యొక్క
సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మరి దర్దాపు నీళ్లు కావాలంటే 80 లక్షల చిల్లర కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టి ప్రపంచంలో గొప్ప పేరు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తిని ఈరోజు నువ్వు తప్పుడు అబద్ధాలాడి తెలంగాణ రాష్ట్రంలో దొంగ ముఖ్యమంత్రిగా నువ్వు ఎన్నికబడి అయితే రైతాంగాన్ని మోసం చేస్తాం, రైతాంగాన్ని కాదు కేసీఆర్ ప్రభుత్వాన్ని మోసం చేస్తాం, కేసీఆర్ను మరి తప్పుడు ఇదే రైతాంగానికి ప్రజలకు చేద్దామన్న ఉద్దేశంతో కాళేశ్వరం కూలేశ్వరంగా అని ప్రకటన చేసి 2.5 సంవత్సరాలు రైతాంగాన్ని గోసపెట్టుకున్నావు. నీరందక, పొలాలు వెండి, తాగునీరు దొరకక. మరికి ఇది నీకు న్యాయమా? ఈరోజు మరి కోర్టు తీర్పు వచ్చినాక నువ్వు ఏం చెప్తావు? ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు, రైతాంగానికి క్షమాపణ చెప్పు. లేదంటే బిడ్డ నిన్ను లాగులు పగిలిన విధంగా ప్రజలు తన్ని పంపుతారు అని చెప్తున్నా. ఇక ముందు ఇటువంటి తప్పుడు ప్రచారం చేయకు, తప్పుడు బదనాలు చేయకని నీకు సవినయంగా చెప్తున్నాను. జై తెలంగాణ. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం 50 మంది సకల జనులందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా తప్పుడు దొంగ ప్రచారాలని చెప్పేసి తేటతెల్లం అయిపోయింది. ఆ యొక్క తీర్పు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి చెప్పుతో కొట్టిన ఇంత బలమైనటువంటి తీర్పు. ఆ తీర్పు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నీళ్లు, ప్రతి ఎకరానికి నీళ్లు, ప్రతి పరిశ్రమకు నీళ్లు కరువు కాలంలోనైనా అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో అపర భగీరథుడు తెలంగాణ ఉద్యమ మహా నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఒక యజ్ఞంలాగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వలన కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరెక్కడ వస్తుందో అని ఎన్నికల సమయంలో ఒక 2 పిల్లర్లు మరమ్మత్తు చేస్తే సరిపోయేటువంటి పిల్లర్లను చూపించి కాళేశ్వరం కూలిపోయింది, అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం, 1,00,000 కోట్లు దోపిడీ జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి రాహుల్ గాంధీని తీసుకుపోయి అక్కడ ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. ఆ ప్రచారాలన్నీ కూడా తప్పుల తడక, ఈ మాటలన్నీ కూడా మోసాలు అని చెప్పేసి ఇలా కోర్టు తీర్పిచ్చింది. కోర్టు మీరు అబద్ధపు ప్రచారాలు చేసిర్రు, కనీసంగా వారిని ఎవరిని కూడా సంప్రదింపులు, కనీసంగా వారిని పూర్తి స్థాయి విచారణకు పిలవకుండా ఏకపక్షంగా ఈ యొక్క కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ కు సంబంధించినటువంటి సభ్యులు ఈ విధంగా మాట్లాడడం చిల్లర ప్రచారాలు చేసినటువంటి విధానం పూర్తిగా అవాస్తవము. ఆ వాక్యాలు చెల్లవు అని చెప్పేసి ఇలా హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. 2.5 ఏళ్లుగా గోదావరిని ఎండబెట్టిండ్రు, 16 నెలలు కమిషన్ల పేరిట సమయాన్ని వృధా చేసిండ్రు. మరి ప్రభుత్వానికి ఇది చేతగాని ప్రభుత్వం, నీళ్ళిచ్చి ప్రజలను ఆదుకోవాలి, రైతులను ఆదుకోవాలి అనేటువంటి
ఆలోచన లేనటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని దళిత క్రైస్తవుల మీద పాలకులు విషం చిమ్ముతూ ఉన్నారని ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ పెద్దపల్లి పార్లమెంటరీ ఏరియా కోఆర్డినేటర్ పల్లె శాంతిరాజ్ ఆరోపించారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. భారతదేశంలోని దేశ మూలవాసులైనటువంటి దళిత సమాజంలో ప్రత్యేకంగా క్రైస్తవ దళిత సమాజం పైన నానా రకాలైనటువంటి దాడులు ఎక్కువైపోతూ ఉన్నాయి. అందులో ఒకటి ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో రిజర్వేషన్ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి మతానికి కులానికి వ్యత్యాసం ఎంతో ఉంటుంది, కానీ దాన్ని లంకెపెట్టి చూస్తున్నటువంటి నేపథ్యంలో కావలసుకొనే గత ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, దళితులకు రిజర్వేషన్ లేకుండా చేస్తూ ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీని గురించి 2004లో రంగనాథ మిశ్రా అనేటువంటి కమిషన్ ఏం చెప్పిందనంటే, మత భాషపరమైనటువంటి మైనార్టీలకు సంబంధించినటువంటి విషయంలో మతానికి కులానికి లంకపెట్టి చూడడం అనేది అవసరం లేదని చెప్పేసి 2004లో రంగనాథ మిశ్రా కమిషన్ తెలియజేశారు. అలాగే 2005లో కూడా జస్టిస్ రాజేందర్ సంచార్ కమిషన్ 7 సభ్యులు కలిగినటువంటి కమిషన్, ఈ కమిషన్ ఏం చెప్పినదంటే, దేశంలో మత మార్పిడి తర్వాత కూడా దళిత క్రైస్తవులు సామాజిక ఆర్థిక విద్య సంబంధించిన పరిస్థితులలో ఎలాంటి మార్పు లేదని తెలియజేస్తూ ఉన్నది. అలాగే 2008లో కూడా సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి సతీష్ దేశపాండే గారు ఆయన సారథ్యంలో ఒక కమిటీ వేశారు. వారు కూడా ఏం చెప్పారంటే, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా విస్తరింపజేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఇన్ని కమిషన్లు వేసినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్లను పరిగణలోకి తీసుకొని వారికి ఎస్సీ హోదా కలిగించాల్సినటువంటి అవసరత ఉండుండగా మరొక 3 సభ్య కమిటీ వేసి కాలయాపన చేస్తూ ఉంది. ఈ సందర్భంలో ఏమవుతుంది, ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే, దళిత క్రైస్తవులు చాలా నష్టపోతూ ఉన్నారు. ఉదాహరణకి ఈరోజు ఒక లా సెట్ నోటిఫికేషన్ వచ్చా ఉన్నది. అందులో 40% ఉన్నటువంటి అంటే వాళ్ళ విద్య పరంగా 40% ఉంటే వాళ్ళు దానికి అర్హులు అవుతారు ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి. అదే బీసీసీ ఉన్న వాళ్ళకైతే దానికి అర్హత లేదు, ఎందుకంటే వాళ్ళకి 45% ఉండాలి, లేదంటే 50% ఉండాలి. అంటే ఈరోజు దళిత క్రైస్తవులు కనీసం చదువుకోవడానికి కూడా అర్హత లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. దళితులు క్రైస్తవులుగా మారడం విషయంలో, క్రైస్తవులుగా మారితే ఆ రిజర్వేషన్ అనేది కోల్పోవడం జరుగుతుంది అనే విషయము సుప్రీంకోర్టు నుండి రిలీజ్ కావడం అనేది, ఆ విషయాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. దళితులుగా ఉన్న వాళ్ళు ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను వెనుకబడిన వర్గాలన్న సంగతి సభ్య సమాజానికి తెలుసు. వాళ్ళు క్రైస్తవులుగా మారడం వలన వాళ్లకు ఆర్థికంగా ఒసిగేది అనేది ఏమి ఉండదు సార్. వాళ్ళు ఒక్కసారిగా ధనవంతులు అయిపోరు సార్. ధనవంతులు అయిపోయి ఏదో వాళ్ళు గొప్పోళ్ళు అయిపోతే మాకు రిజర్వేషన్ లేకపోయినా పర్వాలేదు సార్, కానీ మా పరిస్థితులు ఏం మారవు. ఒక మాలోని అంతరాత్మ మాత్రమే మేము వేరే ఒక దైవాన్ని మేము కోల్చుకోవడం అనేది జరుగుతుంది తప్పితే సార్. ఈ విధంగా ఉన్న మా పరిస్థితుల్లో రిజర్వేషన్ అనేది సార్, మేము రిజర్వేషన్ మీద డిపెండ్ అయి చదువుకుంటున్నాము, మేము ఉద్యోగాలకు కానీ మా రిజర్వేషన్ని బేస్ చేసుకొని వెళ్తున్నాము సార్. మేము ఈరోజు రాజకీయంగా కూడా మేము ఎంతో కొంత ఇప్పుడు ఈ మధ్య కాలంలో మేము కొంచెం ముందుకెళ్తున్నామంటే అది మా రిజర్వేషన్, రాజ్యాంగం మాకు కల్పించిన రిజర్వేషన్ ద్వారా. ఇప్పుడు మేము ఒక్కసారిగా మేము ఒక దైవాన్ని కొలుచుకోవడానికి మేము ఒక మార్గాన్ని ఎంచుకుంటే మీకు రిజర్వేషన్లు క్యాన్సల్ అవుతాయి, అన్ని విషయాల హక్కుల్ని మీరు కోల్పోతారు, రిజర్వేషన్కి సంబంధించిన హక్కుల్ని కోల్పోతారు అని సుప్రీంకోర్టు నుంచి రిలీజ్ అయిన జడ్జిమెంట్ ఏదైతుందో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. మేము ప్రభుత్వం విద్యుత్ సంస్థల సింగరేణి సంస్థకు బకాయి పడ్డ 52,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చలో హైదరాబాద్ విద్యుత్ సౌదా వద్ద నిరసన కార్మిక వర్గం తరలి రావాలని సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో రాజారెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోవడం కారణంగా సంస్థ అగాధంలోకి నెట్టి వేయబడిందన్నారు. కార్మికులకు జీతాలు చెల్లించడానికి కూడా అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు మెండె శ్రీనివాస్, బంగళ శివరామరెడ్డి, ఆరేపల్లి రాజమౌళి, కుంట ప్రవీణ్, ఎస్ వెంకన్న, దినేష్, వెంకటేశ్వర్లు, రాజేశం, శంకర్, వేణు, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. సింగరేణి సంస్థను రక్షించుకోవాలని, సింగరేణి కార్మికుల సంక్షేమం కుంటుబడింది, దాన్ని పునరుద్ధరణ చేయాలని
అట్లాగే సింగరేణి ఉత్పత్తికి సేఫ్టీకి సింగరేణి దగ్గర డబ్బులు లేక కుంటుపడిపోతుంది. దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, అట్లాగే జెన్కో ట్రాన్స్కో సంస్థల ద్వారా రావాల్సిన డబ్బులు రాక సింగరేణిలో ఏ పని కూడా జరగకపోవటం వల్ల ఇంకో 2-3 సంవత్సరాలు ఇట్లే కొనసాగితే సింగరేణి మనుగడకే ప్రమాదకరంగా మారుతుందని, సింగరేణి కార్మికుల భవిష్యత్తు అంధకారంలోకి పోయే అవకాశం ఉందని సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్గా అన్ని ఎమ్మెల్యేలకి, సింగరేణి ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలందరికీ, మంత్రులకి బడ్జెట్ కన్నా ముందే మెమోరాండం ఇచ్చినాం. మాకు 51,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జెన్కో ట్రాన్స్కోలు ఇవ్వాలని, దాన్ని బడ్జెట్లో కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలు ఇప్పించాలని చెప్పి విన్నవిస్తే ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో సమావేశం మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కనీసం ఏదన్నా కేటాయిస్తారంటే దానికి స్పందించలేదు. స్పందించాల్సిన ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయట్లేదు. ఇంకా అదనంగా బట్టి విక్రమార్క గారు 13,700 మంది మెడికల్ అండ్ పీటీ ఉద్యోగాలు చేస్తున్న పిల్లల మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించి దోషులుగా తెలుస్తా అని చెప్పడం అనేది ఇంకా దురదృష్టకరం. మేము అంటున్నాం, మీరు అధికారంలో ఉన్నదే సింగరేణి కార్మికుల ఓట్లతోటి. సింగరేణి ప్రాంతంలో ఉన్న అందరూ కార్మికులు అన్ని డివిజన్ల ఎమ్మెల్యేలు గెలిపించినాం, ఎంపీలు గెలిపించినాం, ఎమ్మెల్యేలు గెలిపించినాం, ఆఖరికి జెడ్పీటీ సెక్రటరీ రాబోయే గెలిపించినాం, కార్పొరేషన్లు గెలిపించినాం. అందుక మీరు మాకు శిక్ష చేసేది. ముఖ్యమంత్రి గారు అన్ని మీటింగ్లలో సింగరేణి ప్రాంతంలో గెలిపించడం చెప్తే మీ మాటలు నమ్మి సింగరేణిలో ఉన్న దాదాపు అన్ని కార్మిక సంఘాలు మీకే, కాంగ్రెస్కే ఓటేసినాయి. దానికా మాకు శిక్ష చేసేది మీరు. ఇవాళ సింగరేణిలో కొత్త బొగ్గుబావులు వస్తలేవు, మెడికల్ బోర్డులు బంద్ చేసిండ్రు, బినామీ పేర్లతోటి దాదాపు కొన్ని వేల మందిని ఇబ్బంది పెట్టి ఉద్యోగాలు ఇస్తలేరు. ఆఖరికి 10th ఫెయిల్ అయిన పిల్లలు కూడా వాస్తవంగా అన్ని కరెక్ట్ ఉన్నా కూడా రకరకాల కోరికలు పెట్టి ఉద్యోగాలు ఇస్తలేరు. నౌకలు దేశాల పేరుతోటి 150 మస్తాల నిబంధన పెట్టి సర్కులర్ రిలీజ్ చేసి ఇలా డిస్మిస్కు దాదాపు కొన్ని 100 మందిని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు సింగరేణిని? ఇవాళ సింగరేణిలో డబ్బులు లేకపోవటం వల్ల సింగరేణిలో ప్రమాదాల సంఖ్య పెరిగినాయి. సేఫ్టీ పరికరాలు కొందామన్నా డబ్బులు లేవు, ఉత్పత్తి దెబ్బతిన్నది. కొత్త మిషన్లు కొందామంటే డబ్బులు లేవు, మిషన్లు ఖరాబ్ అయితే వాటి స్పేర్ పార్ట్స్ కొందామన్నా డబ్బులు లేవు. కార్మికుల సంక్షేమం, హాస్పిటల్కు, సింగరేణి హాస్పిటల్ కార్మిక కుటుంబాలు రెఫర్ అయిపోతే ఇవాళ కార్పొరేట్ హాస్పిటళ్ళు సింగరేణి పేరు చెప్తేనే ఇలా అడ్మిషన్ ఇస్తలేరు. లక్షలు సొంత పైసలు కట్టుకొని ఇలా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితికి నెట్టబడ్డది. అంటే కార్పొరేట్ హాస్పిటల్ కూడా డబ్బులు ఇస్తలేరు. ఇలా మంచి సౌకర్యం కానీ, అట్లాగే స్కూళ్ళకు సంబంధించి కానీ, మెడిసిన్స్ కానీ. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.